నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సూచించిన జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య 28వ వార్డులో 22 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్మన్ కులం మతం పార్టీలకు అతీతంగా అన్ని వార్డులలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ నంద్యాల పట్టణంలోని 16, 19, 23వ వార్డులలో వైఎస్ఆర్ 4వ విడత ఆసరా సంబరాలు నంద్యాల బిన్ ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో అన్నదానం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల సాధనకై ధర్నా ఫిబ్రవరి 1వ తేదీ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యనిర్వహణ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నూతన అధ్యక్షుడు భవనాష్ నాగమహేష్ నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి సంకటహార చతుర్థి పూజలు ఘనంగా త్యాగరాజ స్వామి వారి జయంతి ఉత్సవాలు బనగానపల్లి నియోజకవర్గం పెద్దమితుర్ల గ్రామంలో నూతన సచివాలయంలో ప్రారంభించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. జగనన్నకు చెప్దాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య సంబంధిత అధికారులను సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ స్పందన విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తులన్నింటినీ వితిన్ ఎస్ఎల్లోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ఎల్లోకి వెళ్లకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను 2 రోజుల్లో క్లియర్ చేయాలని డిఆర్ఓ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 187 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా రెవెన్యూ అధికారికి అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ వితిన్ ఎస్ఎల్లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. లోకల్గా ఉంటుంది ఏదైనా నెంబర్ 22 నన్ను మల్లికార్జున కొంచెం నంద్యాల పట్టణం 28 వార్డు పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 17,50,000 రూపాయలతో అలాగే ఎంపీ నిధుల నుండి 5,50,000తో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, స్థానిక కౌన్సిలర్ మరియు వైస్ చైర్మన్ పాంచవలి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్మన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 28వ వార్డు ధర్మశాల ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వారు నిధులను మంజూరు చేయించారని తెలిపారు. అలాగే నవమన్ నగర్ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య ఉన్నదని ఎంపీ నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు. త్వరలో పనులను పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, మున్సిపల్ ఇంజనీర్లు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 28వ వార్డుకు సంబంధించి గౌరవ వైస్ చైర్మన్ గారి చేతుల మీదుగా మరియు ఈరోజు దాదాపు 15th ఫైనాన్స్ లో ధర్మశాల కింద 17.5 లక్షలతో సీసీ డ్రైన్స్ కి భూమి పూజ చేయడం జరిగింది.
గతంలో ఇక్కడ ఇబ్బంది ఉంది, నీళ్లు డ్రైన్స్ వాటర్ బయటికి రావట్లేదని చెప్పి వైస్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి మరి కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే 15th ఫైనాన్స్ అమౌంట్ ని శాంక్షన్ చేసి ఈ రోజు భూమి పూజ గాని చేయడం జరిగింది. అలాగే నౌమాన్ నగర్ లో గాని అక్కడ డ్రైన్స్ ఇబ్బంది ఉన్నాయని వైస్ చైర్మన్ గారు ఎంపీ ల్యాండ్స్ అడిగిన వెంటనే ఎంపీ గారు గాని అక్కడ దాదాపు 5.5 లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ కింద శాంక్షన్ చేసి దానికి గాని ఈ రోజు వర్క్ స్టార్ట్ చేయడానికి భూమి పూజ చేయడం జరిగింది. 28వ వార్డుకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది అయినా వైస్ చైర్మన్ గారు అడిగిన వెంటనే ఇక్కడ అన్ని వర్క్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలంలో గాని ఇక్కడ వెంటనే చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నంద్యాల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నవమన్ నగర్ నందు బర్మాచల్ నందు డ్రైన్లకు మురికి కాలువలకు భూమి పూజ చేయడం జరిగింది. నవమన్ నగర్లో ఎంపీ ల్యాడ్స్తో 5.5 లక్ష, అలాగే నవమన్ నగర్లో 17.5 లక్షతో డ్రైన్లు వేయడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగిన విషయము మీకు తెలియజేస్తున్నాను. అలాగే బర్మాచాల ప్రజలు నీళ్లు పోక వాటర్ స్టాగ్నేట్ అయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి దృష్టికి, అలాగే మా చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే వాళ్ళు స్పందించి ఇమీడియట్గా ఇక్కడి ప్రజల యొక్క ఇబ్బందిని తీర్చడానికి 17.5 లక్ష 15th ఫైనాన్స్ కమిషన్లో శాంక్షన్ చేయడం జరిగింది. మా బర్మాశాల ప్రజల తరపున నేను మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, మా చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగవలసింది, అవి కూడా తొందరలో పూర్తి గావిస్తామని, తొందరలో పూర్తి చేస్తామని మీకు నేను మనవి చేస్తూ సెలవు. నంద్యాల పట్టణంలోని 42 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, కులం, మతం, పార్టీలకు అతీతంగా పనులను చేసి చూపెడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. పట్టణంలోని 27వ వార్డు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధుల నుండి 10 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, ఇన్ఛార్జ్ దేవనగర్ భాష, కౌన్సిలర్ జినాబి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కోఆప్షన్ సభ్యురాలు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 42 వార్డులలో అభివృద్ధి పనులను కులమతాలకు, పార్టీలకు అతీతంగా చేపడుతున్నామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు తెలిపిన పలు సమస్యలను పరిష్కరించేందుకు 20 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 10 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. అలాగే వార్డులో ప్రజలకు అవసరమైన పనులను చేపడుతున్నామన్నారు. గతంలోనే ఈ ప్రాంతంలో దాదాపు 90% పైగా రోడ్లు, డ్రైనేజీలను మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి హయాంలో చేపట్టడం జరిగిందన్నారు. టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు రవికిరణ్, మత్తయ్య, అనిల్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలో భాగంగా గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే గారు 27వ వార్డుకు విచేసినప్పుడు స్థానిక కౌన్సిలర్ కానివ్వండి, లేదంటే మన కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలందరూ ఎమ్మెల్యే గారి దృష్టికి తమ సమస్యలు తీసుకురావడం జరిగింది. వెంటనే గడప గడప మన ప్రభుత్వం ద్వారా 20 లక్షల రూపాయలు ఈ వార్డుకి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు దాంట్లో భాగంగా సీసీ రోడ్స్, కల్వర్ట్స్ కి 10 లక్షల రూపాయలతో ఈ రోజు భూమి పూజగాని చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గాని చేసి చూపిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 42 వార్డులు సమానంగా ప్రతి ఒక్క వార్డు డెవలప్ చేసుకుంటా ముందుకెళ్తున్నాము. అలాగే ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మా ఎమ్మెల్యే గారు అదే పాటిస్తున్నారు. ఇక్కడ కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పి ఏదైతే నినాదంతో మేము ముందుకెళ్తున్నామో అదే భాగంగా ఏదైతే ప్రతిపక్షాలు బురద చెల్లుతుంటారో మా వార్డులలో అభివృద్ధి లేదు అని, కాకపోతే అవన్నీ అవాస్తవాలని చెప్పి నిరూపించడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడ దేవనగర్ లో గత ప్రభుత్వంలో మంచినీటికి ఎంతో ఇబ్బంది పడేవారు. కాకపోతే ఇక్కడ మా స్థానిక ప్రజాప్రతినిధులతో మరియు
మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ మంచినీటి సౌకర్యాలు చేయడం జరిగింది. అంతేకాకుండా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే పోల్స్ కానివ్వండి ఇంకా ఎన్నో మాకు ఇబ్బందిగా ఉన్నాయని చెప్పడం వల్ల వెంటనే పరిష్కరించడం జరిగింది. ఈ రోజు రోడ్స్ మనందరికీ తెలుసు, మన మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ 90% రోడ్లు అన్ని కవర్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కానీ వేసిన దాఖలాలు లేవు. కానీ తమ తనయుడు వచ్చిన తర్వాత, మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే ఇక్కడ మళ్ళీ కొద్ది గొప్ప వర్కులు స్టార్ట్ అయ్యాయే కానీ గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాము. అలాగే ఈ రోజు కానీ గడప గడప మనం ప్రభుత్వం ద్వారా 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ మిగతా వర్కులు కానీ కంప్లీట్ చేసే విధంగా చర్యలైతే మా ఎమ్మెల్యే గారు తీసుకున్నారని గర్వంగా చెప్తూ, ఏదైతే రాబోయే కాలంలో కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, నంద్యాలపట్నం ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. గడప గడపలో భాగంగా ఎమ్మెల్యే గారు గత రెండు నెలల క్రితం గడప గడపలో ఎమ్మెల్యే గారు మరియు చైర్పర్సన్ గారు వార్డు మొత్తం 3 రోజులు తిరగడం జరిగింది. దానిలో భాగంగా మేము మా సమస్యలను విన్నవించడం జరిగింది. అయితే మాకు మేజర్ ప్రయారిటీ ఇక్కడ రోడ్డు, కొన్ని డ్రైన్స్ ఉంటాయి, అవన్నీ చెప్పడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన పనిని వెంటనే మాకు 2 నెలల్లో ఈరోజు భూమి పూజ చేయడం నిజంగా సంతోషంగా ఉంది. ఈ గడప గడపలో భాగంగా ఈ రోజు మాకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎమ్మెల్యే గారికి మరియు చైర్పర్సన్ గారికి, ఈ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైర్లు, లైట్లు అన్ని చేయడం జరిగింది. ఒక్క రోడ్డు మిగిలింది. ఈ రోడ్డు కూడా ఈరోజు భూమి పూజ చేయడము, ఇచ్చిన మాట ప్రకారం చేసే ప్రభుత్వం ఇది అని చెప్పి నిరూపణ ఇది. అదేవిధంగా ఏదైతే మాట చెప్పినారో ఎమ్మెల్యే గారు ఆ మాట నెరవేరుస్తారు. చైర్పర్సన్ గారు కూడా ఏదైతే చెప్తారో అన్ని పనులు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా ప్రజలందరూ, మా వార్డు ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి వెంట ఉంటారని చెప్పి ఆశిస్తూ సెలవు. గత 2 నెలల క్రితం మన ఎమ్మెల్యే గారు గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో మన వార్డు పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను నేను కౌన్సిల్ సమావేశంలో కూడా పలుమార్లు చైర్మన్ గారికి వివరించడం జరిగింది. ఇక్కడ రోడ్డు కార్యక్రమానికి టెంకాయ కొట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత 25 సంవత్సరాలుగా ఈ యొక్క రోడ్డు అనేది చీలికలు ఏర్పడి దాదాపుగా మేము చాలా మంది కౌన్సిలర్లను అడగడం జరిగినది. టీడీపీ కౌన్సిలర్లను అడిగినాము. తర్వాత చాలా ప్రభుత్వాలు మారినాయి. అన్ని ప్రభుత్వాలను అడిగినాం కానీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క రోడ్డు కార్యక్రమము ఈ విధంగా ప్రారంభించడానికి ఎంతో హర్షించదగ్గ విషయము. నంద్యాల పట్టణంలోని 16, 19, 23 వార్డులలో వైఎస్ఆర్ 4వ విడత ఆసరా సంబరాలు వార్డులో కౌన్సిలర్ విజయభాస్కర్, పరుచూరి నారాయణమ్మ, రాజ్యలక్ష్మి, ఇన్ఛార్జీలు శ్రీనివాసులు, పార్థసారథి ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాలకు చెందిన అక్కా చెల్లెమ్మలకు రుణమాఫీ నగదును వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో మెప్మాధికారి భాస్కర్ రెడ్డి, మహిళలు, సిఓలు, సిఆర్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు, మెప్మా అధికారి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి పొదుపు సంఘాల మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా రుణమాఫీ చేశారన్నారు. పేదింటి అక్కా చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రత్యేకంగా సీఎం జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వార్డులలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
ఈరోజు ఈ ఆసరా కార్యక్రమం మన 16వ వార్డులో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ మెఫ్మా డైరెక్టర్ అయిన విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే సిఓ ఆదమ్మ గారి, మరియు మన వార్డులో 16వ వార్డులో మొత్తం 48 గ్రూపులు ఉన్నాయి. 40 గ్రూపుల్లో 400 మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రావడం ఉంది. అందులో ఈ ఆసరా కార్యక్రమం మొత్తముగా మన వార్డులో 4 సంవత్సరాల తరపున 1,06,00,000 బకాయిలను వీళ్ళకు అకౌంట్ చేయడం జరిగింది. ఈ 4వ ఫేజ్ కింద కూడా ఈ సంవత్సరం 26 లక్షలు, దాదాపుగా 27 లక్షలు వీళ్ళ అకౌంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మహిళలందరూ ఈ డబ్బును సద్వినియోగం చేసుకొని వారి కుటుంబ జీవన శైలిని మెరుగుపరచాలని, అలాగే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరడానికి ఈ కార్యక్రమం మన గౌరవనీయులు సీఎం అయిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల సాధికారత కోసము వాళ్ళ అభివృద్ధి చెందాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది. అలాగే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం కూడా మహిళల పేరునే పెట్టడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి స్కీము ఈ నవరత్నాల కింద చేర్చి ఈ నవరత్నాల ప్రోగ్రాం కింద ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. మాకు 4 విడతలుగా 2,20,000 పడినాయి. విడతకు 55,000. వాటితో కొందరు బిజినెస్లు కూడా చేసుకుంటున్నారు. 4 విడతలు వచ్చిన డబ్బులతోటి మాకు బాగానే వడ్డీలు కూడా బాగానే పడింది ఈ సంవత్సరం. ఇచ్చినారు అన్ని విడతలుగా మాకు పడినాయి. మాకు సంవత్సరానికి 4 లక్షల రూపాయల లాగా ఈ సంవత్సరం వస్తే 4 సంవత్సరాలు 10 మందిమి 10,000 పంచుకుంటున్నాము. ఆ పంచుకున్న 10,000తో ఏదో ఒక అభివృద్ధి కోసమే వాడుకుంటున్నాము. మాకు ఇంతవరకు జగనన్న చేసిన మేలుకు జగనన్నకు నమస్కారం, వందనాలు తెలుపుతూ వేదికలు అందించిన సీఎం సార్కి బాగా ధన్యవాదాలు. నా గ్రూపు వెంకట సాయిరాం గ్రూపు. నాకు 4 విడతలు అమౌంట్ పడింది. నాకు గ్రూప్ వచ్చేసి 25,000 డబ్బులు పడిందండి. ప్రతి నెల ప్రతి సంవత్సరం ఒక్కొక్క దానికి ఉపయోగించుకుంటున్నాం. నా తోటి సభ్యులు మిషన్ దాన్ని తీసుకొని వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకు ధన్యవాదాలు. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆల్రెడీ 3 విడతలుగా డబ్బులు వచ్చిందా రాలేదమ్మా? వచ్చింది కదా అందరికీ. సో ఈసారి 4వ విడతగా మనకు ఈ నెల 23వ తేదీన మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాలో కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 25వ తేదీన మనం టౌన్ హాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. సో మనకు ప్రభుత్వము అనేక రకాల సంక్షేమ పథకాలు మనకందరికీ కూడా ఇస్తుంది. ఒక ఆసరానే కాదు, 0 వడ్డీ, చేయూత, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే దాదాపు 20 నుంచి 30 రకాల సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి. కాకపోతే ఈ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అన్నింటిలోకెల్లా వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయలు మనకు ప్రభుత్వము మన మహిళా సంఘాలకు జమ చేస్తుంది. అంటే ఏ పథకంలో కూడా ఇన్ని వేల కోట్లు రావట్లేదు. కేవలము ఒక వైఎస్ఆర్ ఆసరాలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 25,000 కోట్లు వస్తుంది. మన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత అమౌంట్ మీ ఖాతాలో జమ అవుతుంది. అంటే పూర్తి స్థాయిలో జగనన్న చేసిన మీకు ఇచ్చిన మాట ప్రకారము ప్రతి ఒక్కటి 4 విడతల్లో పూర్తి రుణమాఫీ చేయడం జరిగింది. దీని అందరి కారణము మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మన వార్డును గుర్తించి మనకు ఏమైనా పనులు చేయడానికి సిద్ధంగా ఆయన ఏం కావాలో చేయండి మన వార్డులు అని చెప్పి ఆయన చెప్పడం ద్వారా మనం చేయగలుగుతున్నాం. అందుకని నెక్స్ట్ మళ్ళా మన సీఎం గారికి ఫ్యాన్ గుర్తు ఓటేసి మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే మన వార్డులో చేయాల్సిన కార్యక్రమాలుగా చాలా ఉన్నాయి. అవన్నీ చేస్తామని మీకు మాట ఇస్తున్నాను. ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 23వ తేదీన ప్రారంభించడం జరిగింది. అలాగే మన నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు 25వ తారీఖున మనకు చెక్కులు అందించడం జరిగింది. మరి ఈ రోజు మనం అందరం కలిసి ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం చెప్పాలంటే. 2019 సీఎం జగన్మోహన్ రెడ్డి గారుగా వచ్చినప్పటికీ పొదుపు సంఘాలలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. మరి అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మనకి 3 విడతలు వేయడం జరిగింది. ఇది 4వ విడత. ఈ విడతతోటి తను ఇచ్చిన మాట నెరవేర్చుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు.
నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా గడప గడప కార్యక్రమం ద్వారా వచ్చి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని ప్రతి గడపకి కూడా వచ్చి అడగడం అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా అర్హులై ఉండి రాని వారికి కూడా అక్కడ ఉన్న అధికారుల చేత న్యాయం చేపించి వారికి కూడా ఆ పథకాలను అందజేయడం జరిగింది. మన ప్రభుత్వము జగనన్న ప్రభుత్వము చెప్పిన విధంగా ఆసరా 4వ విడతది మనకు 4 విడతలుగా ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి కృషి మేరకు మన వార్డుకు సంబంధించి 3 విడతలు ఇంతకుముందు వచ్చినాయి. అదే 4వ విడత అమౌంట్ కూడా 19వ వార్డు పొన్నాపురం గ్రామంకు టోటల్గా 2 కోట్ల దాకా ఉన్నది. దాంట్లో 4వ విడత 50 లక్షలు కూడా మనకు అందరికీ ఇవ్వడమైనది. ఈ విధంగా మన ప్రభుత్వం చెప్పిన విధంగా జగనన్న ఎన్నో అనేక పథకాలు మనకు మహిళలకు పెద్దపీట వేస్తూ చెప్పిన విధంగా పొదుపు సంఘాల వాళ్ళకు చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా 4 విడతలుగా అనేక అమౌంట్ ఇవ్వడమైనది. అలాగే మనకు పిల్లలకు అమ్మఒడి అయితేమి, అలాగే మళ్ళీ వచ్చేసి మహిళలకు వచ్చేసి చేయూత, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినందుకు మన జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మన పొన్నాపురం గ్రామం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన ప్రభుత్వం మళ్ళీ ఇలాగే కొనసాగాలని, మంచి మెజారిటీతో మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి గెలిచాలని చెప్పి మేము మన గ్రామం తరఫున అందరినీ అభ్యర్థిస్తూ అందరినీ భారీ మెజారిటీగా చేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన పరిపాలనలో ఈ మా పొన్నాపురం వార్డు ప్రజలందరికీ కూడా మంచిగా, స్త్రీలందరికీ కూడా ప్రతి ఒక్క పథకాలు వాళ్ళకు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ పొదుపు గ్రూపు మహిళలందరికీ కూడా ఇప్పుడు 2 కోట్లు ఫస్ట్ వీళ్ళందరికీ కూడా అందినాయి. ఇప్పుడు 4వ విడత కూడా 50 లక్షలతో వీళ్ళందరికీ కూడా అందినాయి. మన ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు కూడా బాగా అందరికీ అందుతూ ఉన్నాయి. మళ్ళా ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళా నెక్స్ట్ మనం గెలిపించుకొని మనము మన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి గారిని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనము నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో మంచి విజయంతో మంచి మెజార్టీతో గెలిపించుకొని మనం మళ్ళా ఇంతకన్నా ఎక్కువ ఈ ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచిగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణం ప్రథమానందేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన విన్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు శ్రీను ఆధ్వర్యంలో శిల్పా కుటుంబం తరపున ఎగ్జిబిషన్ కు విచ్చేసిన ప్రజలకు అన్నదానం నిర్వహించారు.
एग्जीबिशन का ऐसे आदमी लोग को खाना का इंतजाम किया, बहुत बहुत शुक्रिया बोलते। आदमी लोग अच्छा है बोलते खाने के, हम भी हेल्प कर रहे हैं। सीनू भाई बोला ने, सीनू भाई की तरफ से हम भी हेल्प कर रहे हैं। इंशाअल्लाह अल्लाह मियां सबको कमी में बरकत दो, आने इसमें कामयाब बनो हमारे एमएलए साहब। గౌరవనీయులైన శిల్పారెడ్డి కిషోర్ రెడ్డి గారు ఎగ్జిబిషన్ వచ్చే వారికి ఈ ఆదివారం అన్నదానం ఏర్పాటు చేశారు. అందరూ ఇది వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. నంద్యాల పట్టణంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యల సాధనకై ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెన్షనర్స్ యొక్క డిమాండ్లను గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, అధ్యక్షుడు శివనాగిరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లయ్య, కోశాధికారి అబ్దుల్ సత్తార్ వెల్లడించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సీ 2022వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి తగ్గించిన అడిషనల్ క్వాటం తిరిగి యథావిధిగా అంతకు ముందు ఉన్న రీతిగా ఇస్తున్నట్లుగా చెల్లించాలన్నారు. ఇందులో 70 సంవత్సరాలు నిండిన వారికి 10%, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న డిఆర్ బకాయిలను విడుదల చేయాలన్నారు. 11వ పిఆర్సీ అరియర్స్ వెంటనే చెల్లించాలని కోరారు. వారి డిమాండ్లను తెలియజేస్తూ ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. మాకు 11వ పిఆర్సీలో అడిషనల్ క్వాంటమును 70 సంవత్సరాలకు 10, 70 సంవత్సరాలకు 15 ఉండేది, 70 సంవత్సరాలకు 8, 70 సంవత్సరాలకు 12 అది తగ్గడం జరిగింది. అది పునరుద్ధరించాలి ఇమ్మీడియట్గా. నెంబర్ 2 వచ్చేసి పెండింగ్ డిఆర్ అరియర్స్ దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక అరియర్స్ కూడా రాలేదు. డిఆర్ఆర్స్ వెంటనే మాకు రావాల్సిన డిఆర్ఆర్స్ వెంటనే చెల్లించాలని కోరుతున్నాము. అలాగే పిఆర్సీ 2022 జనవరి నుంచి మాకు 11వ పిఆర్సీ ప్రకటించడం జరిగింది. కానీ ఇంతవరకు దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. దాదాపు ఒక్కొక్కరికి 1 లక్షల నుంచి 2 లక్షల రూపాయలు అరియర్స్ రావాల్సింది ప్రతి ఒక్కరికి. అది కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నాము. తర్వాత అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, తర్వాత హెల్త్ స్కీమ్, మా హెల్త్ స్కీమ్ మా రికగ్నైజ్ అయిన అన్ని హాస్పిటల్స్లో కూడా అన్ని జబ్బులకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్, హెల్త్ కార్డు మీద ఫ్రీ ట్రీట్మెంట్ చేయాల్సింది. దాని గురించి కూడా కోరడమైనది. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ 2 లక్షల రూపాయలు ఉంది మెడికల్ రీయింబర్స్మెంట్. అది 5 లక్షల వరకు పెంచాలని కోరుతున్నాము. ఇటీవలనే ఆరోగ్యశ్రీ వాళ్లకు దాదాపు 25 లక్షల రూపాయల వరకు పెంచిన మన ముఖ్యమంత్రి గారు మాకు పెన్షనర్స్కు 60 సంవత్సరాలు పూర్తయి 80 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు అందరికీ దాన్ని కూడా 5 లక్షల వరకు పెంచి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ విధంగా కోరుతున్నాము. న్యాయమైన డిమాండ్స్ అన్ని గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టినాము. కాబట్టి మా పెన్షన్స్ యొక్క ఐక్యతను గుర్తించి గవర్నమెంట్కి సరైన స్పందించకపోతే ఈ గవర్నమెంట్కు మేము సరైన బుద్ధి చెప్తామని చెప్పని మీకందరికీ పత్రికా విలేకరులుగా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము దాన్ని బట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా డిమాండ్స్ పరిష్కరించాలని వాళ్ళకు మంచి బుద్ధి కలగాలని చెప్పని వాళ్ళకందరికీ నమస్కారం చేస్తూ మా డిమాండ్స్ తప్పకుండా నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాము. 21వ తేదీన రాష్ట్ర కార్యవర్గం గుంటూరులో మాకు ఒక ప్రోగ్రాం ఇచ్చింది. 25వ తేదీ తాలూకా లెవెల్లో, 29వ తేదీ జిల్లా లెవెల్లో, 5వ తేదీ స్టేట్ లెవెల్లో ధర్నా కార్యక్రమము మా యొక్క 5 న్యాయమైన డిమాండ్ల కోసము పోరాటం చేయమని కార్యవర్గం తీర్మానించింది. ఆ కార్యవర్గ తీర్మానం మేరకు మేము ఈరోజు అన్ని తాలూకాలు, మొత్తం నంద్యాల జిల్లాలో కవర్ అయిన 6 తాలూకాలు, ఆ తాలూకా అధ్యక్షులు, కార్యదర్శులు మరియు నంద్యాల జిల్లా అంతా కార్యవర్గం అంతా ఈ యొక్క ధర్మ కార్యక్రమాన్ని నిర్వర్తించినాము. ప్రభుత్వము మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఇప్పటికైనా సరే నిద్రావస్థ వదిలి ఈ యొక్క మా డిమాండ్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే తీర్చవలసిందిగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తాం.
నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యనిర్వహణ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం పట్టణంలోని సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు ఫిబ్రవరి 1వ తేదీ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నూతన అధ్యక్షుడు భవనాశు నాగమహేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు భవనాశి నాగమహేష్, ప్రధాన కార్యదర్శి కాల్వ విజయశేఖర్, కోశాధికారి మామిళ్ల నాగరాజు మాట్లాడుతూ, నంద్యాల జిల్లాగా ఏర్పాటు అయిన తర్వాత ప్రథమంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆర్యవైశ్య సంఘం పెద్దలు, ప్రతినిధులు, ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఆర్యవైశ్యుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుచున్నాను. అంటే మీ ఇష్టము వచ్చిన పార్టీకి, ఏ పార్టీకైనా సరే ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్యులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆర్యవైశ్యులు రాజకీయంలో ఎదగాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్యులు అందరూ చాలా వరకు రాజకీయంలో తక్కువ ఉన్నారు. రాజకీయంలో ఎదగాలని ఆశిస్తున్నాను. 1వ తారీఖు సౌజన్య ఫంక్షన్ హాల్లో మా ప్రమాణ స్వీకారము. నేను దీంట్లో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ తీసుకున్నాను. కాబట్టి ఆర్యవైశ్యులు, మాకు సంబంధించిన మిత్రులు అందరూ కూడా కమ్యూనిటీస్గా, ఆర్యవైశ్య కమ్యూనిటీ సంబంధం లేకుండా మిగతా మిత్రులు కూడా, మిగతా కమ్యూనిటీ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కర్నూలు జిల్లా నుంచి మన నంద్యాల ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత ఈ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘానికి తొలి అధ్యక్షులుగా మా వైశ్య కులపెద్దలు టీజీ వెంకటేష్ గారు, భవనాశి నాగమహేష్ గారిని అధ్యక్షులుగా, కాల్వ విజయశేఖర్ని కార్యదర్శిగా, నన్ను వచ్చేసి మామిళ్ల నాగరాజు నన్ను కోశాధికారిగా మా మీద గురుతర బాధ్యత అప్పగించినారు. అందులో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు ఉదయం 10:30 గంటలకు మా యొక్క నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క నూతన బాడీ ప్రమాణ స్వీకారం చేయబోతుంది. నంద్యాల పట్టణం శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి ఆస్థాన మండపంగా విలసిల్లుతున్న ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి సంకటహార చతుర్థి పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి కృప అందరిపై ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు.
నంద్యాల పట్టణంలో ఆత్మకూరు బస్టాండ్ యందు బ్రహ్మానందేశ్వర స్వామి వారి యొక్క ఆస్థాన మండపంగా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన షోడశ స్తంభ మహామండపంలో లక్ష్మీ గణపతి స్వామివారు ప్రతిష్టాపన గావింపబడి ఇప్పటికి సరిగ్గా 12 సంవత్సరాలుగా వస్తున్నది. ఈ స్వామివారికి ప్రతి మంగళవారం విశేషమైనటువంటి మహాభిషేక సేవలు, అట్లాగే సంకటహర చతుర్థి నిజంగా రాయలసీమలో ఎక్కడా కూడా జరగనంత వైభవంగా ఈ ఆలయంలో చాలా గొప్పగా వైభవంగా నిర్వహణ గావింపబడుతున్నాయి. కాబట్టి ఈ ఛానల్ కారణం చేత దర్శించిన ప్రతి వారు కూడా స్వామివారిని దర్శించండి, స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి తరఫున ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. శుభం. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ త్యాగరాజ స్వామి వారి 117వ ఆరాధన 257వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం గ్రామోత్సవం టీటీడీ ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కచేరీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే 2వ రోజు స్వామివారికి సుప్రభాత సేవ, అష్టోత్తరం, అభిషేకాలు, పంచరత్న సేవలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. బ్రహ్మణేమ శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి వారి 177వ ఆరాధన 257వ జయంతి నంద్యాల నెరవాటి బాలసుబ్బయ్య నందు గల శ్రీ త్యాగరాజ స్వామి ఆలయం నందు నిర్వహించబడుతున్నది. అందులో కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి రోజు ఈ రోజు ఊంచ వృత్తి అనగా గ్రామోత్సవము నంద్యాల పురవీధుల గుండా స్వామివారి స్వర్ణ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతుంది. అందులో ఈ రోజు కార్యక్రమంలో భాగంగా సాయంత్రం టీటీడీ వారు నిర్వహిస్తున్నటువంటి అన్నమాచార్య ప్రాజెక్టు కింద సంగీత కచేరీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు ఉదయం అనగా 2వ రోజు ఉదయం స్వామికి సుప్రభాత సేవ, అష్టోత్తరం, అభిషేకం, తర్వాత ఎంతో ఇష్టమైనటువంటి స్వామివారికి పంచరత్న సేవ నిర్వహించడం జరుగుతున్నది. అలాగే రేపు సాయంత్రం టీటీడీ వారు నిర్వహించినటువంటి అన్నమాచార్య ప్రాజెక్టు కింద సంగీత కచేరీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సో కార్యక్రమం సంగీత మీద ఇష్టమైనటువంటి వాళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ త్యాగరాజ స్వామి పరబ్రహ్మణే నమః. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలంలోని పెద్దవింతుర్ల గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని బనగానపల్లి ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఇరువురు సంయుక్తంగా కలిసి సచివాలయాన్ని ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ కు గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, కొండారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు కలిసి పూలతో ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి మాట్లాడుతూ
పేరుసోముల నుండి కొలిమిగుండ్ల వరకు నూతనంగా రోడ్డు వేయిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ అంబటి గురువిరెడ్డి, లాయర్ మహేశ్వర్ రెడ్డి, కోటపాడు ఈశ్వరెడ్డి, పేరం నందకిషోర్ రెడ్డి, పేరం సూర్యనారాయణ రెడ్డి, పేరం నాగేందర్ రెడ్డి, ఎర్రగుడి వెంకటేశ్వర రెడ్డి, ఎర్రగుడి సర్పంచ్ కంబగిరి స్వామి, నందిపాడు గురువురెడ్డి, ఉప్పలూరు కృష్ణారెడ్డి, ఈశ్వరయ్య, ఇటిక్యాల శేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి, పులిప్రకాష్ రెడ్డి, తోట మల్లేశ్వర్ రెడ్డి, మొలక రాజారెడ్డి, సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కుమార్, బాబ్జీ, నరసింహులు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అకౌంట్లకే ఇస్తున్నారు. మమ్మల్ని నాయకులు కూడా అనుకోకుండా ప్రతి ఒక్కరికి సాయం చేయాలని నాతో ఎమ్మెల్యే సర్కారు కూడా చెప్పినాడు, ఆపరేటర్ కూడా చెప్పినాడు. ఈ పార్టీకి ఆ పార్టీకి ప్రతి ఒక్కరికి మనం సాయం చేయాలి అంటే నాతో ఆయన అనుభవాలనే నేను చూడాలన్నా గ్రామంలో ఎవరు ఏమి చెప్పినా ఆయన మాట నిలబెట్టాలి. పెద్ద గ్రామానికి ఏ సమస్య వచ్చినా ఉండడానికి కావాలంటే ఖచ్చితంగా ఇస్తున్నాడు. కాపురేట్ ఉన్నాడు ప్రజల్లో ఒక ఇల్లు కాబట్టి ఒకరికి వచ్చింది, వాహనం ఇచ్చిన ఒకటికి వైఎస్ఆర్ బీమా ఒక ఇక్కడ బీమాకు వచ్చింది. ఒక మనిషికి 2 లక్షలు, సేపేటి ప్రతాప్ రెడ్డి సాగర్ పాలయ్యకు ఒకరికి 2 లక్షలు. అక్కడ ఎవరు పోలేదు. అప్పుడు నీళ్ళు అడిగితే నీరు పోలేదు. అప్పుడు ఎంపీగా జగన్మోహన్ గారు ఉన్నారు. సార్ మా పరిస్థితి ఇలా ఉంది, మా పరిస్థితి ఏంటి అని చెప్తే సరే మీరు మాట్లాడే ఎస్సీ గారితో అని అప్పుడు చెప్తాడు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎవరు అధికారులు శాశ్వతం కాదు, ప్రజలకు ఆదరణ కావాలి. మన ఎమ్మెల్యే గారు ప్రజలకు అండగా కలిసి ఉంటాడు, ఉండి తీరుతాడు. ప్రజల కోసమే పుట్టాడు, ప్రజల కోసమే ఉన్నాడు అది తెలుసుకోండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అదే ఇప్పుడు చెప్పాడు, ఏ ఎమ్మెల్యే చెప్పాడు, అయ్యా నేను ఉన్నాను, నేను ఖచ్చితంగా నిలబెడతాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు కావచ్చు, తిరుపతి రెడ్డి గారు కావచ్చు, సోమిరెడ్డి గారు, కొండారెడ్డి గారు అందరూ కూడా గ్రామం కోసం పాటుపడే నాయకులు. ఎందుకంటే వీళ్ళ గురించి వాళ్ళ అవసరాలు కానీ గ్రామానికి సంబంధించినవి కానీ ఎంత ఇదిగా అంటే వచ్చినప్పుడల్లా వాళ్ళ సమస్యలు సాధించుకోవడము. నేను స్వయంగా 2014-15 ప్రాంతంలో అనుకుంటాను. ఇప్పుడు ఇందాక తిరుపతి గారు చెప్పినారు, ఆ రోజు ఇక్కడ మనకి ఎమ్మెల్యేగా మన బ్రాహ్మణుడి గారు లేరు, ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం లేదు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా నేను వచ్చాను ఈ గ్రామానికి కూడా అడుగు తీసి అడుగు పెట్టాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ రోజు వెంటనే 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇంకా సీసీ రోడ్డు కూడా వేసేది ఉంది. అదేవిధంగా ఆ యొక్క చిన్న మిత్రుల గ్రామానికి వరకు తప్పకుండా తారు రోడ్డు వేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎర్రగుడి గ్రామానికి సంబంధించినంత వరకు ఎర్రగుడి, ఎందుకంటే మనం తిమ్మనాయనపేట తిరుక్కొని మనం ఎర్రగుడికి పోవాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ దగ్గరలోనే మనకి ఎర్రగుడి కూడా మనం ఏదైనా పొలాలు ఉన్నాయి చాలా వరకు ఇక్కడ రైతులకు సంబంధించి తప్పకుండా ఆ యొక్క గ్రావెల్ రోడ్డు త్వరలోనే మొదలు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మండల కేంద్రానికి సంబంధించి కొలిమిగుళ్ళకు వెళ్ళాలంటే మనం తిమ్మనాయనపేట తిరుపతి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు రామిరెడ్డిపల్లె పేరుసభ నుంచి రామిరెడ్డిపల్లె మీదుగా మేడ్చాపురం మీదుగా కొలిమిగుళ్ళకు చాలా దగ్గర అవుతుంది. దాదాపు 8 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మిగిలిపోయినటువంటి తార్ రోడ్డు తప్పకుండా వేసి ఈ గ్రామానికి సంబంధించిన వాళ్లకు, అమ్మవారిపల్లి వాళ్లకు, కోటమాడి వాళ్లకు, అదేవిధంగా పేరుసభల వాళ్ళకు అందరికీ కూడా కన్వీనియంట్ గా ఉండే విధంగా ఇక్కడ మండల కొద్దిగా మండలం వేయడానికి
దగ్గరలో వెళ్ళేదానికి కూడా ఆ యొక్క సౌకర్యం కూడా కల్పిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సూచించిన జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య. 28వ వార్డులో 22 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్మన్. కులం, మతం, పార్టీలకు అతీతంగా అన్ని వార్డులలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్. నంద్యాల పట్టణంలోని 16, 19, 23వ వార్డులలో వైఎస్ఆర్ 4వ విడత ఆసరా సంబరాలు. నంద్యాల బిన్ ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో అన్నదానం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల సాధనకై ధర్నా. ఫిబ్రవరి 1వ తేదీ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యనిర్వహణ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నూతన అధ్యక్షుడు భవనాష్ నాగమహేష్. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి సంకటహార చతుర్థి పూజలు. ఘనంగా త్యాగరాజ స్వామి వారి జయంతి ఉత్సవాలు. బనగానపల్లి నియోజకవర్గం పెద్దమింతుర్ల గ్రామంలో నూతన సచివాలయంలో ప్రారంభించిన ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.